బీజేపీ నేతల ఆరోపణలకు అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమకు 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. రసూల్పురా చౌరస్తాలో వినూత్న నిరసన తెలిపారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల కమిషన్ దిష్టిబొమ్మను శవపేటికపై పడుకోబెట్టి ఎలక్షన్ కమిషన్ కు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా అక్కడే ఓ యువకుడు గుండు చేయించుకుని నిరసన వ్యక్తం చేశాడు. డాక్టర్ కోట నీలిమ 2017లోనే తన ఓటును తొలగించాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఎన్నికల కమిషన్ బీజేపీ పార్టీకి తొత్తుగా కాకుండా పారదర్శకంగా పనిచేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సింగిల్ ఓట్ చేయాలని ప్రయత్నించినామా మేడం గారు ఎలిగేషన్ రావడం మాకు సిగ్గుచేటు. ఎందుకంటే వీళ్ళు కావాలని సెంట్రల్ గవర్నమెంట్ చాలా మేము ఓట్ చోర్ గట్టి చోర్ అనే నిర్ధారణ తీసుకొచ్చాము. కానీ అయినా కూడా వీళ్ళు ఎలిగేషన్స్ మా మీద తేవడం మాకు నచ్చట్లేదు. మేమే గొడవపడి సింగిల్ ఓట్లు చేయమని మా రాహుల్ గాంధీ, మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కోటలో మా మేడం గారు కానీ మేము చాలా ప్రయత్నం చేస్తాం సింగిల్ ఓటింగ్ చేయడానికి. మా మీద ఎలిగేషన్ రావడం మాకు నచ్చట్లేదు. ఈసీఐ ఏదైతే ఉందో వాళ్ళు ఫ్రాడ్ చేస్తూ చేయడం మాకు ఇబ్బందిగా ఉంది. కోట నీలిమ గారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ అటువంటి సనత్ నియోజకవర్గంలో బేగంపేట్ డివిజన్ సనత్ కార్యకర్తలు అందరం కలిసి మేడం డాక్టర్ కోట నీలిమ గారి మీద చాలా అభండమైన ఆరోపణలు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది. వాళ్ళకు 2 ఓట్లు ఉన్నట్టు ఢిల్లీలో, జైపూర్లో ఒకటి, న్యూఢిల్లీలో ఒకటి. కాబట్టి 2017 ఫామ్ 6 మేడం గారు అప్లై చేసి ఈసీఐకి ఒక నోటీస్ ద్వారా నా 2 ఓట్లు ఉన్నాయి, 2 ఓట్లు ఏదైనా ఒక ఓటు ఉండాలని చెప్పి మేడం గారు 2017లో ఈసీఐ గారికి కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. కాబట్టి ఆ తప్పు ఈసీఐ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే 2017లో అప్లై చేసినప్పుడు వాళ్ళు ఇంకా 8 సంవత్సరాలు అవుతుంది, 2 పర్యావరణ ఎలక్షన్స్ అయినాయి. ఆ ఎలక్షన్లో కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2 ఓట్లు గుర్తించలేకపోయింది. ఒక నేషనల్ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ ఓట్ చోరీ కేసులో చాలా కీలకమైన పరిణామాల సాక్ష్యాలతో మోడీ ప్రభుత్వం మీద చాలా అభరణాలు రుజువు చేశారు. కోట నీలిమ గారు కూడా చాలా చదువుకున్న ఎడ్యుకేషన్ జర్నలిస్ట్. ఆమెకు అన్ని తెలుసు కాబట్టి ఆమె డ్యామేజ్ కావాలని చెప్పి ఇక్కడ బీజేపీ నాయకులు, సెంట్రల్ బీజేపీ నాయకులు కానీ, ఇక్కడ స్టేట్ బీజేపీ నాయకులు కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుదలని చూసి సనత్ నగర్ నియోజకవర్గంలో కోట నీలిమ గారి నాయకత్వం చూసి కోరలేక ఆమె మీద అభండాలు చేయబడుతున్నది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ గారికి ఒకటే కోరుకుంటున్నాము. మేడం గారు 2017లో ఆమె అఫిడవిట్ ఇచ్చింది. ఏమని? మేము 2 ఓట్స్ ఉన్నాయి, ఒక ఓటు తొలగించాలని చెప్పి ఆమె లిఖితపూర్వకంగా రాసి 2017లో ఎలక్షన్ కమిషన్ గారికి ఇచ్చింది. కాబట్టి ఇది తప్పంటే ఎలక్షన్ కమిషన్ గారు నేషనల్ లీడర్స్ కి ఇట్లాంటి సంఘటన జరుగుతాయి. సామాన్యమైన కార్యకర్తలు కానీ సామాన్యమైన ఓటర్స్ కి లక్షల ఓట్లు ఓట్ చోరీ కేసులో ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మేము రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ఎంకెళ్ళ, డాక్టర్ కోట నీలిమ గారి ఎంకెళ్ళ మేము ఎప్పుడు వెన్నండి ఉండి ఆమె చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పాల్గొంటామని సభాముఖంగా మా కార్యకర్తలు విచ్చేసినందుకోసము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ కోట నీలిమ గారి నాయకత్వం. ఇవాళ బేగంపేట్ డివిజన్ సనత్ నగర్ నియోజకవర్గంలో మేము ఈ ధర్నా కార్యక్రమం ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చిరుతంగా చేస్తున్నాము. కోట నీలిమ మా ప్రియమైన నాయకురాల మీద అపాయింట్ చేసి నోటీస్ ఇష్యూ చేసిండు. 2 ఓట్లు ఉన్నాయి మీ మీద అని చెప్పేసి మేమే ఓట్ల కోసము అసలు 2 ఓట్లు లేని మోడీ గారితో మేము కొట్లాడుతుంటే వాళ్ళు ఉల్టా మాత్రం క్లీన్ చేశారు. ఆల్రెడీ మేడము అడ్రస్ షిఫ్ట్ అయింది, వాళ్ళకి ఇచ్చారు, ప్రూఫ్ కూడా ఉంది. అయినా సరే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తలేరు. అవును నోటీస్ ఇచ్చిన దానికి స్టేట్మెంట్ ఇస్తలేరు, అవును కాలేదు కదా అనేసి ఇస్తలేరు. దానికోసం రేపు కూడా మేము పెద్ద ఎత్తున భారీ ఎత్తున పదయాత్ర చేసి ఎలక్షన్ కమిషన్ హైదరాబాద్కి పోతున్నాం.